జరుగుతున్న కృతజ్ఞత సభలకు సంబంధించి అంటే ఆపుతారని, ఆపితే మాత్రం ఊరుకునేదే లేదని నిర్వాహకులు ఎవరైనా అవ్వచ్చు, కాంగ్రెస్ నాయకులు లేదా నిర్వాహకులు ఎవరో వాళ్ళు చెప్తా ఉన్నారు. నిరుద్యోగులు గనక దీన్ని ఆపుకోవాలని చూస్తే కొంతమంది ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ తొత్తులే మాట్లాడతారు. ఇవన్నీ కూడా వీళ్ళు గనక ఆపాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, ఖచ్చితంగా మేము చేస్తామని కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తాం. ఏం చేస్తారండి మహా అంటే కేసులు పెట్టి జైల్లో వేస్తారు, అంతకు మించి ఏం చేయరు కదా. చేయండి చూద్దాం, మరి దానికి కూడా మేము ఆపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆపాల్సిన అవసరం మాకేముందండి, మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, కానీ మీరు చేసుకునే దానికి కౌంటర్ గా మేమేం చేయాలో మాకు తెలుసు. మీరు చేసినంత మాత్రాన మిమ్మల్ని నమ్మేటోడు ఎవరు లేడు. ఫస్ట్ నిరుద్యోగుల సైడ్ నుంచి మిమ్మల్ని నమ్మేటోడు ఎవరు లేడు. మీ గురించి అసలు ఏం జరుగుతుంది, మీ గురించి ఏమనుకుంటున్నారు అని రియాలిటీ తెలుసుకోవాలంటే అశోక్ నగర్ రండి, లేదా మీరు ర్యాండమ్ గా ఏ నిరుద్యోగికైనా రీచ్ అవుట్ అయ్యి మాట్లాడుకోండి. అప్పుడు మీ సక్కదనం ఏందో మీకు తెలుస్తుంది. వెనకాలంతా డొల్ల పెట్టుకొని ముందంతా మేము ఓ పెద్ద ఇది అని డబ్బా కొట్టుకోవడం కాదు. మీకు మీరు డబ్బాలు కొట్టుకొని కూర్చొని డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం లేదు. నేను చెప్తున్నా, కృతజ్ఞత సభ పెట్టేటానికి ఎవరికి నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అని చెప్పండి. ఎవరికి ఉంది, దేని వల్ల ఎవరు నష్టపోయిండో వాళ్ళకి ఎవరికైనా తెలుసా? కాంగ్రెస్ కండువాలు కప్పుకోగానే మానవతరాయ్ గాని నేను చేసిన మానవతరాయ్ గాని చనగన్ దైకర్ గాని వీళ్ళ సబ్జెక్ట్ లేని వాళ్ళు అంటారు. మరి ఉన్నోళ్ళు ఓపెన్ డిబేట్ కి ఎందుకు భయపడుతున్నారు? సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఓపెన్ డిబేట్ కి ఎవరు భయపడ్డు కదా, ఎందుకు భయపడుతున్నారు? ఓపెన్ డిబేట్ కి ఎవరు ఎందుకు రావట్లేదు? ఓపెన్ డిబేట్ కి మేము చూపిస్తాం, అన్ని చూపిస్తాం. మీరు కూడా చేసిన కరెక్టే, మీరు కూడా అన్ని చూపించండి. మీకు అంత సబ్జెక్ట్ ఉండుంటే ఇప్పుడు నేను ఒక 2 or 3 times చెనగాని దయాకర్తో ఉన్నా అండి, డిబేట్ లో లాగా ఫోన్ కాల్ లో సంథింగ్ అట్లా ఉన్నప్పుడు నేను మాట్లాడేది ఒకటి ఉంటే అటు నుంచి ఇంకొక ఆన్సర్ వస్తుంది. అసలు సంబంధం లేని టాపిక్ రేజ్ చేస్తారు అంటే అక్కడ సబ్జెక్ట్ లేదనేగా మీరు నిరూపించుకున్నారు. మేమేం అనట్లే, మీరు నిరూపించుకున్న తర్వాతనే నేను అంటున్నా. మీరే చూపించుకున్నారు నాకు సబ్జెక్ట్ లేదు అని మీరు చూపించుకుంటున్నారు చిల్లర వాగుడు వాగి. అట్లా కాకుండా మీకు సబ్జెక్ట్ ఉంది కదా, నిరూపించుకోవాలనుకుంటున్నప్పుడు రండి ఓపెన్ డిబేట్ కి. ఒకసారి చెనగాని దయాకర్ గారికి ట్రై చేద్దాం ఒకసారి. చేయండి, ఐఎమ్ రెడీ. అంటే ఈ 21వ తారీఖు ఆయన సభ అని చెప్తా ఉన్నాడు కదా, ఓకే అసలు ఏం అంటే మీకు తెలుసా 21వ తారీఖు సభ? నేను విన్నాను, లైక్ నా ఒక 10 days బ్యాక్ అట్లా. అసలు అంటే ఈయన ఏమంటాడు అన్న, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? ఏం లేదు, ఇప్పుడు వైగిలోనే ఉన్నాం. మీరు సభ 21వ తారీఖు సభ పెడుతున్నారు కదా, మరి ఇది నిరుద్యోగులు కొంతమంది దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఎందుకు చేస్తున్నారో చెప్పాలని చెప్తా ఉన్నారు. మరి మీరు చెప్పగలరా ఏమన్నా దానికి సమాధానం? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాయి కాబట్టి మనం చెప్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. అవి మీ ఉద్యోగాలు కాదు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏ ఉద్యోగాలు అయితే కేసీఆర్ అనేటోడు 8 ఏళ్లలో ప్రకటన చేసి గాలికి వదిలేసి ఇలా కాంగ్రెస్ వచ్చి దాన్ని ఫిల్అప్ చేయగలిగినాం. నేను గుర్తుపెట్టి ఆర్డర్ కాపీలు ఇవ్వగలిగినాం 56 రోజులు. అంటే ఆర్డర్ కాపీలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టేనా అన్న? అదే ఆర్డర్ కాపీలు వాళ్ళు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. జాయిన్ అవ్వడం కాదన్నా, ఆర్డర్ కాపీలు ఇస్తే ఎవడైనా జాయిన్ అవుతారు, నేనైనా జాయిన్ అవుతా. నేను అనేది ఏంటి, ఒక ఉద్యోగం ఇవ్వడం అని అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఉద్యోగం ఇచ్చేసినట్టేనా అంటున్నా. అంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్స్ ఇవ్వడం, ఆ ప్రాసెస్ అంతా కన్సిడరేషన్ లోకి రాదనమాట. అన్న నేను కేసీఆర్ గురించి మాట్లాడట్లేదన్నా, నేను మాట్లాడేది మీరిచ్చిన ఉద్యోగాల గురించే నేను మాట్లాడుతున్నా. ఎవరు ఇచ్చిన గత పాత నోటిఫికేషన్లు కూడా ఇలా ఎగ్జామ్ పెట్టి మనం ఏ నోటిఫికేషన్ కి ఎగ్జామ్ పెట్టిరన్నా మీరు? ఎన్ని నోటిఫికేషన్లకు ఎగ్జామ్ పెట్టారు గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి? డిఎస్సి పెట్టాం, గ్రూప్ 4 పెట్టాము. గ్రూప్ 4 పెట్టిరా అన్న? గ్రూప్ 4 ఎప్పుడైందన్నా ఎగ్జామ్? గ్రూప్ 4 ఎగ్జామ్ ఎప్పుడైందన్నా? 2022 లో అయింది. 2022 నోటిఫికేషన్, 2023 July 1 గ్రూప్ 4 ఎగ్జామ్ అన్న. ఆ టైంలో ఎవరిదన్నా గవర్నమెంట్? ఆ టైంలో ఉన్నది ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది December 7th అన్నా. కాదు నేను అడిగేది, మీరిచ్చిన 55,000 లెక్క చెప్పడం అంటున్నా. మీ ఉద్దేశంలో ఎగ్జామ్ పెట్టడం అంటే కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడమేనా అంటున్నా అన్న. మీరు కేవలం వితండవాదం చేసి నిరుద్యోగం ముసుగేసుకొని మీలాంటి వాళ్ళు నలుగురు టిఆర్ఎస్ పార్టీకి అండగాగి మైలేజ్ కోసం ఫోకస్ పోతున్నారు. మిమ్మల్ని నాకు ఫోకస్ అవసరం లేదన్నా. నన్ను ఎగ్జామ్ రాయలేదు అనే అర్హత మీకు లేదు. ఎగ్జామ్ రాసిన వ్యక్తిగా, అప్లై చేసిన వ్యక్తిగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ నాకు ఉంది, 100% ఉంది. మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ తో వస్తా, మీరు రండి అన్న. నేను ప్రూఫ్స్ తో వస్తా, మీరు రండి. నేను సీరియస్ ఆస్పిరెంట్ కాదని మీరు ఎట్లా అంటారు?
మీరు ఎట్లా అంటారు? అంటే అవును, గ్రూప్ 1 పోస్టులకు 563 పోస్టులు భర్తీ చేస్తే అది మీకు ఎక్కడ కనపడదు. గ్రూప్ 4 కాదు, అందులో 503 ఇచ్చింది ఎవరు? అందులో 503 ఇచ్చింది ఎవరన్నా? మీరు 60 మాత్రమే కల్పించిర్రు. మీరు 563కి అవుట్ రైట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసలు నిరుద్యోగిగా అవును, 100% నిరుద్యోగినైనా 100%. నేను అప్లై చేసిన ఎగ్జామ్స్ చూపిస్తా, నేను క్వాలిఫై అయిన ఎగ్జామ్స్ చూపిస్తా, నేను రాసిన హాల్ టికెట్ చూపిస్తా. మీరు రండి, ఓపెన్ డిబేట్ కి రండి అన్నా. మరి ఎందుకు నువ్వు ఆందోళన ఎందుకు చేసినావు? అవును దీనికి కేటీఆర్ నువ్వే మాట్లాడినావు కదా, కేటీఆర్ లీకేజ్ అయింది, కేటీఆర్ పాత్ర ఉందని. అవును మాట్లాడినా అవునన్నా. నేను ప్రభుత్వానికి అగేన్స్ట్. అక్కడ ఎవరు పొలిటికల్ పార్టీ ఎవరున్నారు నాకు అవసరం లేదు. ప్రభుత్వము నాకు చేయాల్సింది చేయట్లేదా, చేయనప్పుడు ప్రశ్నించే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. అక్కడ బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా నాకు అనవసరం. ఇదే నేను బీఆర్ఎస్ ని కూడా ప్రశ్నించిన. ఆ రోజు మీరు కూడా చూసిరు నన్ను. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? బీఆర్ఎస్ అని ఎందుకు ముద్రలేస్తున్నారు నా మీద? మీకు అంతున్నప్పుడు మీరు చూపించండి. ఆయన చెప్పేది పక్షపాతి కాంగ్రెస్ నిరుద్యోగుల ఖాళీలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఏ ఖాళీలు ఉన్నా భర్తీ చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు భర్తీ చేస్తుంది అన్న? పక్షపాతం కాదు, సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నారు కదా అన్న. ఎందుకు ఇవ్వలేదు 2 లక్షలు సంవత్సరంలో? ఏది సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, ఎక్కడున్నాయి? కాదు, తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. అదంతా మీరు చేయండి. ఫ్యూచర్ కన్స్ట్రక్టివ్ ఆలోచనని మేము అడ్డుకోవట్లేదు. నేను క్వశ్చన్ చేసేది నేను అదే అంటున్నా. దాన్ని నేను క్వశ్చన్ చేయను. నాకు అవసరం లేదన్న. కన్స్ట్రక్టివ్ గా ఉంటే ఎవరైనా స్వాగతిస్తారు, నేను కూడా స్వాగతిస్తాను. నాకు అవసరం లేదు. నేను అడిగేది అద్భుతంగా నిర్వహించింది, పారదర్శక లేకుండా తెలంగాణ. నేను దాని గురించి కామెంట్ చేయలేదే. ఇప్పుడు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి అపోజ్ చేయట్లేదు. అవును, నేను ఇక్కడే ఉన్నా, మీరు కూడా రండి, ఓపెన్ డిబేట్ పెడదాం. 21వ తారీఖు ఏదైతే కృతజ్ఞత సభ ఉందో కదన్న, ప్రధానంగా అంటే ఇప్పుడు ఆ రోజు మీరు మరి వీళ్ళకి అవకాశం ఇస్తారా? సింధురెడ్డి లాంటి వాళ్ళకి ఒక రాజకీయాలతో సంబంధం లేకుండా, ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా నిరుద్యోగ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి, పోటీ పరీక్షలకు సిద్ధపడినటువంటి ప్రతి నిరుద్యోగి ఆ సభకు అర్హుడుగా మేము భావిస్తా ఉన్నాం. రాజకీయ రంగులు పూసేది కాంగ్రెస్ వాళ్ళన్నా. ఎవరికి రాజకీయాలలో పోవాలనుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటారు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వితౌట్ ఎనీ రాజకీయ పర్సనాలిటీ కాకుండా నేను ఏ రాజకీయ మీరు వెళ్ళగలరా? మరి ఆ రోజు 21వ తారీఖు ఆయన నిర్వర్తిస్తున్న విజయోత్సవ సభకి వెళ్తారా మీరు? 100% వస్తా. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, నేను వస్తా, బరాబర్ వస్తా. అప్రిషియేషన్ చేయడానికి మీరు చేయలేదన్నా. మీరు ఇచ్చింది 11,000 చిల్లర ఇచ్చిర్రు. దానికి చెప్పమనండి, నేను మాట్లాడతా. కాంగ్రెస్ కి సపోర్టివ్ గానే నేను మాట్లాడతా. ఎస్, ఇది ఇచ్చిర్రు అని మాట్లాడతా. ఇవ్వని వాటిని ఇచ్చినారు అని చెప్తే నేను ఒప్పుకోను. మీరు యాక్సెప్ట్ చేస్తారంటే ఇదే అన్న ఒక్కసారి ఇదే వేదికగా నేను అడుగుతున్నా. 57,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారు? దీన్ని స్వాగతిస్తారా? స్వాగతించము. ఎందుకు? వాళ్ళ హయాంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చిర్రు. వేరే నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్స్ ఇవంతా ఎవరు ఇచ్చిండ్రు? ఎవాల్యుయేషన్ ఇదంతా ఎవరు ప్రాసెస్ అయింది? ఇప్పుడు నోటిఫికేషన్లు ఎవరిచ్చిర్రు ఏంది? పాత నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్. ఇవాళ నిరుద్యోగ యువతకు 54,000 ఉద్యోగాలు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయా? అబ్సల్యూట్లీ రాంగ్. ఏ నిరుద్యోగి కూడా దాన్ని ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, 54,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు బెనిఫిట్ అయిందా కాలేదా ఒకటి చెప్పమనండి. ఇవాళ 100% నిరుద్యోగ యువత 54,143 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇప్పుడు మీరు ఇంకా ఉన్నటువంటి ఖాళీలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ జరగబోతున్నాయి. మనము ఈ ప్రభుత్వం 1 లక్షకు 2 లక్షలు కాదు, 50 లక్షల మంది తెలంగాణలో డిగ్రీ, పీజీ చదివినటువంటి, డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. ఒక ముందు చూపుతో పోతా ఉంది ఈ ప్రభుత్వం. మరి అంటే ఇప్పుడు నిరుద్యోగులు యాక్సెప్ట్ చేయమంటున్నారు దాన్ని, మీరేం చెప్తారు మరి దానికి సంబంధించి? కాదన్న, సరే నన్ను రాజకీయ రంగేష్ పక్కన పెట్టరు కదా, మరి ఇదే సభ అశోక్ నగర్ లో ఎందుకు పెట్టలేదో చెప్పమనండి. నిరుద్యోగులు అందరు స్వాగతించిందని మీరు అంటున్నారు కదా, ఇదే సభ అశోక్ నగర్ లో ఎందుకు పెట్టలేదు మీరు? అంటే నిరుద్యోగులు బేస్ అంతా అశోక్ నగర్ కదా, జరిగిందంత అశోక్ నగర్. మీరు కూడా అశోక్ నగరే వచ్చిగా చర్చలు జరిపింది. సో అశోక్ నగర్ లో ఎందుకు పెట్టట్లేదు మీరు?
తెలంగాణ నినాదానికి ఒక పోరాటానికి ప్రతీకగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అనేది మరి ఇవే పోస్టర్లు అశోక్ నగర్ లో ఎందుకు కనిపించలేదు మాకు? దానికి ఒక చరిత్ర ఉంది, ఒక పోరాటం కరెక్టే, సరే అన్న మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా. సమాజానికి కూడా ఒక మంచి పిలుపునివ్వాలి, మంచి సందేశం ఓకే. యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. మరి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అశోక్ నగర్ వేదిక కూడా నిరుద్యోగులు అదే ఉన్నటువంటి కృతజ్ఞత సభను కూడా ఒక పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి చాటబోతాం. సరే ఎవరు వస్తారో కాదు, నేను ఏమంటున్నా అంటే మీరు నిరుద్యోగ కృతజ్ఞత సభ అని అశోక్ నగర్ లో పోస్టర్లు ఎందుకు లేవు? విజయోత్సవ ర్యాలీ పోస్టర్లు ఉంటాయి, ఎవరెవరు వస్తారు అనే పోస్టర్లు ఉంటాయి, కానీ మరి ఇదే నిరుద్యోగ కృతజ్ఞత సభ పోస్టర్లు అశోక్ నగర్ లో ఎందుకు లేవంటారు? పోస్టర్లు ఇవాళ పోస్టర్లు అయితే పోస్టర్లకి ఏముంది నాకు అర్థం అందరికి. అంటే నాన్న మీరు చేసేదాన్ని నిరుద్యోగులు స్వాగతిస్తున్నప్పుడు వాళ్ళు ఉండే అడ్డాలో ఖచ్చితంగా ఉంటాయి కదా, వేరే వేరే ఏవో ఉన్నప్పుడు ఇదెందుకు లేదు అంటున్నా. శాతం ఈ సభకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. వస్తారా లేదా సెకండరీ, 21st రోజు తేలిపోతుంది వస్తారా. మీరు నిన్న మానవతరాయ్ గారు పెట్టిన దాంట్లోనే సగం అర్థమైపోయింది, ఎంతమంది వచ్చారు ఏంది అనేది అందరికీ కనిపించినాయి క్లియర్ గా. సో రేపొద్దున కూడా వస్తారా లేదా అనేది సెకండరీ. నేను అడిగేది ఏంటంటే మీరు నిజంగానే చేసి ఉంటే అశోక్ నగర్ లో పెట్టడానికి ఎందుకు ధైర్యం చేయలేదు? భయపడుతున్నారా అశోక్ నగర్ లో వాళ్ళకి? లేదు. మరి మీరు నిజంగానే ఇది ఓయూ అడ్డాగా ఓయూ ఏమంటారు ఉద్యమానికి ప్రతీకగా అన్నారు, ఓకే నేను ఆ పాయింట్ కి ఒప్పుకుంటా. మరి అశోక్ నగర్ లో ఎందుకు ఒక పోస్టర్, ఒక ఇన్విటేషన్ లా ఒక పోస్టర్ కూడా పెట్టలేకపోయినారు? అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులకు ఎందుకు ఇన్విటేషన్లు రాలేదు? ఒకసారి ఆయన మాట్లాడు. రైట్, చెప్పండి అన్న, మీరు చెప్పండి. అశోక్ నగర్ కాదు, తెలంగాణ నలుమూలల నుంచి వాళ్ళ కాంగ్రెస్ ప్రజాపాలనకు ఒక పూర్తి మద్దతు ఉంది. ఇంత గొప్ప ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. 56 రోజులలో డిఎస్సి పరీక్షలు పెట్టి వాళ్ళకి మనం ఆర్డర్ కాపీలు ఇవ్వగలం. చరిత్రలో ఎక్కడ కూడా లేదు. 56 రోజులలో 11,000 ఉద్యోగాలు భర్తీ చేసి దాంట్లో ఒక 5,000 చిల్లర ఇచ్చింది పాత గవర్నమెంటే కదా అన్న. అన్న నేను ఒకటే అంటున్నా, మీరిప్పుడు 11,000 అంటే నేను ఒప్పుకుంటా అన్న, 55,000 అంటే నేను ఒప్పుకోను. ఒక్కసారి ఆయన చెప్పేది 5,000 మాత్రమే కేసీఆర్ ఇచ్చిండు. అవును, 4 ఉద్యోగాలు పెట్టలేదు. ఇవాళ 6,000 పోస్టులు కలిపి 11,000. ఇవాళ ఎవరికి ఉపయోగమైంది? మీకు మా కాదు. అసలు నిజంగా పరీక్షలకు సీరియస్ ఆస్పిరెంట్స్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు ఇవాళ అవకాశం వచ్చిందా రాలేదా మీరు అది గమనించండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్లేస్ లో బీజేపీ ఉన్నా అదే అవకాశం ఇవాళ ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉంటుండే అన్న. మీ ప్లేస్ లో బీజేపీ ఉన్నా ఉంటుండే అవకాశము, మీ ప్లేస్ లో బీజేపీ ఉన్నా అవే అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేటివి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇక్కడ. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చింది. అది నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, నేను ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నా. మీరేమన్నారు కాంగ్రెస్ ఇట్లా ఇచ్చింది అన్నప్పుడు మీ ప్లేస్ లో బీజేపీ ఉన్నా ఇచ్చేదన్నా. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదు ఎవరికి. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం ఎంఐఎం కూడా తలుచుకుంటే ఇవ్వగలుగుతుంది, అది గవర్నమెంట్ లోకి వచ్చి ఉంటే. మీరు ఇచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్లే, ఉద్యోగాలు కాదు. భర్తీ అన్నా అపాయింట్మెంట్ అన్నా ఒకటే అన్నా. మీరు అదంతా ఎగ్జామ్ అంతా పెట్టిన తర్వాత ఇవ్వడం అది పెద్ద సమస్య కాదు అంటున్నా. నేను ఎగ్జామ్ పెట్టలేదు అని నేను మాట్లాడుతున్నా, నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని నేను మాట్లాడుతున్నా. దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఎగ్జామ్ పెట్టింది అన్న. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి ఎగ్జామ్స్ పెట్టిరు చెప్పండి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది ఏ పోస్టులు చెప్పండి అన్న. ఇవాళ మనం అపార్ట్మెంట్ డిఎస్సికి ఇచ్చాం, గ్రూప్ 4 పెట్టలే, నర్సింగ్ పెట్టలే, ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టలే, ఇంకా అన్న ఏఈలు పెట్టలే, ఏడబ్ల్యూలు పెట్టలే, ఏఓలు పెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిరుద్యోగులకు బెనిఫిట్ అయింది. ఈ రోజు మీ లెక్క ప్రకారం చూసుకుంటే మీ ప్లేస్ లో కాంగ్రెస్ కాకుండా బీజేపీ ఉన్న ఎంఐఎం ఉన్న జరిగేది అదే జరుగుతుండే. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒరిగింది ఏమీ లేదు నిరుద్యోగులకి. వాళ్ళు ఇవ్వలేదనే కదన్నా మిమ్మల్ని ఎంచుకుంది జనాలందరూ. మరి మీరు కూడా అట్లనే చేసి మీరు గడ్డి వీక్తున్నారా? మరి నిరుద్యోగులకు ఇవాళ నిరుద్యోగులకు కన్నీళ్లు దూసి గుండెల్లో పెట్టుకొని చూసుకొని నిరుద్యోగ నిర్మూలన దిశగా మీరు మాటలకు అవి చాలా బాగుంటున్నాయి అన్న, కానీ చేతలలో లేదే. అదే కదా మీరు మాట్లాడేది. ఏం చేసిరని అడుగుతున్నా. నేను అడిగిన దానికి ఒక్కదానికి మీరు సమాధానం చెప్పలేదు కదా, వేరే ఏవేవో మాట్లాడుతున్నారు. మరి అదే మీరు గ్రూప్ 4 ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరంటే ఎప్పుడో చెప్పలేని పరిస్థితి మీది. మీరు కృతజ్ఞత సభలు పెడుతున్నారు.
అవునా బరాబర్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లే మరి. ఆ బీఆర్ఎస్ పార్టీ చేత కాక చేతులు మరి ఇప్పుడు మీకు చేతనైతే లేదా చేయడానికి? ఆహా. మనం చేయగలిగినాం. కదా వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అధికారం ఇచ్చినాం అన్న అందరము. మరి మీకు చేత కావట్లేదా ఇప్పుడు చేయడానికి? నిరుద్యోగులు కాంగ్రెస్ వేరు కాదు, నిరుద్యోగులు మనం మీరు ఎంతసేపు ఉన్నా అబద్ధాలతో డబ్బా కొట్టుకోవాలని చూస్తున్నారు తప్ప పని చేసి మీకు పని చేయ చేత అయితే లేదన్న. ఫైనల్ ఒకటి 21వ తారీఖు మీరు సార్ పెట్టేసి సో అంటే 21వ తారీఖు అయితే కృతజ్ఞత సభ ఉండబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి ఫైనల్ గా? కృతజ్ఞత సభలు అనేది ఎవరిని డబ్బా వాడు కొట్టుకోవడానికి పెట్టుకుంటున్నారు తప్ప దాని వల్ల నిరుద్యోగులకు కొరిగింది లేదు. సరే నిరుద్యోగులు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లాభపడి ఆ సభ పెట్టుకున్నా మేము దాన్ని ఏమి స్వాగతిస్తుండే. కానీ జరగకుండా నువ్వు సభ పెట్టుకొని మేము చేసినామని చెప్పుకోవడం అది 100% తప్పు. ఎందుకనంటే ఈ రోజు ఈయన ఏమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకి పక్షపాతి అంటున్నారు కదా. 55,000 ఇచ్చినాం భర్తీ చేసినాం అని అంటున్నారు కదా. మీ ప్లేస్ లో మీరు ఇచ్చింది కేవలం 11,000 చిల్లర మాత్రమే. అది అందరికి జగమెరిగిన సత్యం. అవి పక్కన పెడితే మీ ప్లేస్ లో బీజేపీ ఉన్న నిరుద్యోగులకు జరిగేది అదే. మీరేమన్నా అంటే బీఆర్ఎస్ కి చేత కాలేదు కాబట్టి మేము చేసినాం అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రోజు మీరేం చేస్తున్నారు? మీకు కూడా చేతనైతే లేదు కదా ఉద్యోగాలు ఇవ్వడము. మీరు వాళ్ళు ఇవ్వలేదనే కదా నేను చేయలేదని చెప్పమనండి ఎవరన్నా కాంగ్రెస్ కి. నేను కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఉన్న రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ హౌస్ లో కలిసినప్పుడు అప్పుడు గ్రూప్ 1 కేసు ఎవరండి వేసింది? గ్రూప్ 1 కి అడ్డంకి సృష్టించింది ఎవరండి? కాంగ్రెస్, బల్మూరి వెంకట్. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన లాయర్ కి ఫోన్ చేసి, గిరిధర్ రావు గారు లాయర్ కి ఫోన్ చేసి, మా ముందే అండి ఫోన్ చేసి మాట్లాడారు. కేసు అప్డేట్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవాళ ఇన్ని కేసులు ఫైల్ అయితే ఎందుకండి గ్రూప్ 1 సాఫీగా జరిగిపోయింది? జీవో 29 ఇష్యూ ఉన్న ఎందుకు ముందుకెళ్ళింది గవర్నమెంట్? దాన్ని బట్టి చూస్తే మీకు అర్థం కావట్లేదా? అంటే అడ్డంకులు సృష్టించేది వాళ్ళు, అడ్డంకులు తొలగించడం చెప్పుకునేది వాళ్ళు. అంటే మొత్తం వాళ్ళ లాభం కోసమే కదా. మీరు మొత్తం వాళ్ళ లాభం కోసమే చేసుకున్నారు. ఈ రోజు మేము పక్షపాతి ఉన్నామని మాట్లాడే రైట్ లేదు కదా. ఏ రకంగా పక్షపాతం ఉన్నారు? మీ ప్లేస్ లో బీజేపీ ఉన్నా ఎంఐఎం ఉన్నా మాకు జరిగేది ఇదే. ఇంతకు మించి కొత్తగా జరిగేది ఏం లేదు. కాబట్టి మీరు కృతజ్ఞత సభలు మీ వెనకాల ఎవరో ఒక పెద్ద లీడర్లు ఉండి పెట్టిస్తుండొచ్చు, మీరు చేసుకుంటుండొచ్చు. మీకు ఇప్పుడు ఉద్యోగం కావాలి కాబట్టి కృతజ్ఞత సభలు పెట్టుకుంటున్నారు. కానీ ఎవరైనా మినిస్టర్లైనా ఎమ్మెల్యేలు నేను చెప్పేది ఒకటే, మీరు ఇవ్వని వాటికి ఇచ్చిన మంచి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఏ లెక్కన మీరు ఇచ్చిరో రండి ఓపెన్ డిబేట్ కి. మీ తరపున ఎవరిని పంపిస్తారో పంపించమని చెప్తున్నామని. ఎందుకంటే మీరు నిజంగానే చేసి ఉంటే మేమే అప్రిషియేట్ చేస్తుండే. అవును మేము అనుకున్నట్టు చేస్తున్నారు వీళ్ళని. మాకు కావాల్సింది ఏంటండి? మాకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే లెక్క ప్రకారంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కదా. దాన్ని నెరవేరిస్తే మాలాంటి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందండి మాట్లాడడానికి? అంటే ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నన్ను ఇంత ఇదిగా పగబట్టిరు 3-4 అని మాట్లాడుతున్నారే ఆయన. మీరు అదే ప్రశ్నించొద్దా మిమ్మల్ని? ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించొద్దా? ఇదే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, పార్టీని ప్రశ్నించలే. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రశ్నిస్తా. రేపొద్దున బీజేపీ ఉన్నా నేను ఒకవేళ ఈ పొజిషన్ లో అప్పుడు కూడా నేను ప్రశ్నిస్తా. నేను ప్రభుత్వానికి అగేన్స్ట్. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది చేసి ఉంటే నాకు అగేన్స్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయలేదు కాబట్టి ఆనాడు ప్రశ్నించినా ఈనాడు ప్రశ్నిస్తున్నా. ఏదో మీరు కావాలని రాజకీయ రంగు పూసినా కూడా నాకు ఒరిగేది ఏం లేదు, నేను భయపడేది కూడా లేదు. మరి మీకు అంత ఉన్నప్పుడు మీరు ఓపెన్ డిబేట్ కి రండి. నా ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఎవరు వస్తారో రండి ఓపెన్ డిబేట్ కి. 55,000కి మేము ఎగ్జాంపుల్ పెట్టినాము, నోటిఫికేషన్లు ఇచ్చినామని మీరు ప్రూవ్ చేయండి. మళ్ళీ మేము బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు అడగండి.